కడప జెడ్పీ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కడప జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో రామగోవిందరెడ్డి ఒక్కరే చైర్మన్ పదవికి నామినేషన్ వేశారు. 39 మంది వైసీపీ జెడ్పీటీసీలు హాజరు కాగా ఎంపీ అవినాష్ రెడ్డి, బద్వేల్, రాజంపేట ఎమ్మెల్యేలు సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. రామగోవిందరెడ్డి పేరును మరో 3 జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించగా చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. అవినీతికి ఆస్కారం లేకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రామగోవిందరెడ్డి తెలిపారు. శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది. వేరొక ప్రతిపాదన ఏది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు. శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను.